హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో మనకి తినడానికి ఏమీ లేనప్పుడు ఈజీగా ఇలాంటి స్నాక్స్ మైదా పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసేయచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఓన్లీ మైదా పిండి మనకి సరిపోతుంది. ఇందులోకి ఫస్ట్ అయితే నేను కప్పుడు వరకు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మైదా పిండి వేసేసుకుంటున్నాను. ఇలా మైదా పిండి మనకి 1 కప్ 2 కప్స్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం వామ్ అనేది వేసుకోవాలి. ఇలా కొంచెం వామ్ అనేది ఇలా మనం నలుపుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇలా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత కారం. సో కారం లేకపోయినా మనకి స్నాక్స్ అనేవి చాలా బాగుంటాయి. కొంచెం టేస్టీగా ఉండాలండి. నేను కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇలా కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా నెయ్యి కూడా వేసేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. నెయ్యి అంతా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మనం చపాతీ ముద్ద ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసేసుకోవాలి. సో ముందే ఎక్కువ వాటర్ అనేవి పోసుకోకండి, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. సో ఈ స్నాక్ అనేది చాలా బాగుంటుంది, తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ త్వరగా అయిపోయే ఈజీ స్నాక్ అనమాట. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి. సో ఇలా కలిపేసుకొని చపాతీ ముద్దలా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకొని మనం చపాతీలో ఎలా అయితే ఒత్తుకుంటామో దానికి సరిపడినంత ఇలా చిన్న ముద్ద తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మీరు పలుచగా ఒత్తుకోండి, మనకి అప్పుడు తినడానికి చిప్స్ కరకరలాడుతూ బాగా వస్తాయి ఈ స్నాక్ అనేది. సో ఇక్కడైతే నేను ఒక చిన్న ముద్ద తీసుకొని దీన్ని చపాతీ ముద్దలాగా తీసేసుకొని చపాతీలాగా చేసేసుకున్నాను. చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసేసుకోవాలి. సో మీకు ఏది షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. డైమండ్ షేప్ కానీ ఏదో ఒకటి, లేదు అంటే రెక్టాంగిల్ షేప్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం వీటిని అయితే. సో ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇలాగా పీసెస్ అన్నీ ఇలాగా కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టాలి. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏవైతే రెడీ చేసుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకొని 2 సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడైతే ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా, సో ఇక్కడైతే వేయంగానే మనకి బాగా కుక్ అయిపోతున్నాయి, చూసారు కదా. సో ఇలాగా మనం కొంచెం సేపటి తర్వాత సెకండ్ వైపుకి కూడా టర్న్ చేసేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడైతే నాకు ఒక సైడ్ అయితే ఫుల్గా ఫ్రై అయిపోయినాయి, ఇంకొక సైడ్కి టర్న్ చేసేసుకున్నాను. అటు సైడ్ కూడా మనకి బాగా కాలితే మనకి స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా త్వరగా అండ్ అయిపోయే రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నాకు 2 సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేసింది, చూసారు కదా. సో ఇప్పుడైతే మనం ఆయిల్తో వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. సో ఇవి మనకి 1 వీక్ వరకు ఉంటాయి. మీరు కూడా వీటిని ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఆయిల్ అంతా వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలాగే రిమైనింగ్ వాటిని కూడా మనము చపాతీ ముద్ద చేసుకొని కట్ చేసేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.